యేసే పరిష్కారం అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను ఆది కాండము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్నటువంటి కుటుంబం పత్తేబాద వాస్తవ్యులు కీర్తిశేషులు కారుపాటి సుధాకర్ గారి జన్మదినము జ్ఞాపకార్థం తల్లిదండ్రులు కారుపాటి జెరమియా స్వామిదాసు గారు, యేసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు మరియు శ్రీమతి ఎర్రగుంట సరోజిని గారు మరియు కుటుంబ సభ్యులు ఈ కుటుంబం ఆదరణ కొరకు ప్రార్థించమని మనవి చేస్తున్నాను. అలాగే యేసే పరిష్కారానికి రేపటి దినం నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు లేరు, ప్రార్థించమని మనవి చేస్తున్నాను. యేసే పరిష్కారం టీవీ ఛానల్ 24 గంటల ప్రసారాలు చింతలపూడి కేబుల్ FCN ద్వారా, కొవ్వూరు కేబుల్ యువరాజ్ నెట్వర్క్ ద్వారా నిరంతరం సాగుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో కూడా ప్రభు ద్వారాలు తెరిచేట్లు, వనరులనిచ్చేట్లు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు, మీకు వందనాలు. ఈ రాత్రి కాలం మీ పాదాల చెంతకొచ్చి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఈ సమయంలో ప్రాముఖ్యంగా మా ప్రేక్షకులు మీ వాక్య ధ్యానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసులు, మా తండ్రి గారు కారుపాటి జెరమియా స్వామిదాసు గారిని, సరోజిని గారిని మీరు ఆదరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా సుధాకర్ గారి భార్య బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి. మీరు కనికరించి వారిని ఆదరించండి. ఈ రాత్రి కాలం మమ్మలను, మా కుటుంబాలను మీ సేవకు పునరంకితం చేస్తున్నాం. కృపా సహాయం ఇవ్వండి. ఈ రాత్రి కాలపు వాక్య భాగం అనేక మంది జీవితాలకు మేలుగా అనుగ్రహించండి. యేసునామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఆది కాండము గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము నుండి వాక్యాన్ని గమనిద్దాం. 15వ అధ్యాయంలో 21 వచనాలు దేవుని యొక్క నిబంధన ఈ యొక్క అధ్యాయంలో ప్రధానంగా కనిపిస్తుంది. దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడుతున్న మాటలు, అబ్రహాము దేవునికి విన్నవించుకున్న తన సమస్యలు, తన పరిస్థితులు, వాటి యందు దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చినటువంటి విధానం, వాటిని నమ్మటానికి వీలు కలుగజేసేటువంటి దైవ దర్శనం, ఇవి ప్రధానంగా 15వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. ఈ సంగతులు జరిగిన తరువాత అనే పదంతో దేవుని యొక్క వాక్యం 15వ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఈ ఒక్క పదం మనలను ఎంతగానో ఆలోచింపచేసే పదం. నీ బహుమానము అధికమగును. ఏవి జరిగిన తరువాత ఈ గొప్ప వాగ్దానం అబ్రాము పొందుకున్నాడో తెలుసా? మనుషుల చేత కలిగే బహుమానం కాదనుకున్నప్పుడు, మనుషుల వలన కలిగేటువంటి ఘనత వద్దనుకున్నప్పుడు దేవుని బహుమానం అత్యధికమవుతుంది. ఈ రాత్రి కాలం నేను మనవి చేస్తున్నాను, ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను అనుభవించడానికి ఇష్టపడిన వారు అనుభవించుట చేత వాటి ఫలాన్ని పొంది ఉంటున్నారు.
కానీ ఈ లోకాన్ని కాదనుకున్నవారు ఆ ఫలాన్ని అత్యధికంగా పరలోకంలో అనుభవించనై ఉన్నారు. పరిశుద్ధ లేఖనం యేసుక్రీస్తుని గురించి చెబుతున్న మాటలు రెండు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీ పత్రికలో యేసుక్రీస్తు ప్రభువును గురించి రాస్తూ 2వ అధ్యాయంలో అన్నాడు పౌలు గారు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు అన్నాడు. ఎవరైనా పరలోకపు సింహాసనాన్ని విడిచిపెడతారా చెప్పండి? ఉన్నత ఆధిక్యతను యేసు విడుచుటకు ఇష్టపడ్డాడు. తాను దేవునితో సమానుడు అయి ఉండి కూడా దేవదూతల కంటే తక్కువ వానిగా చేయబడిన నరుని సారూప్యానికి వచ్చాడు. ఎంతగా తగ్గించుకున్నాడు? శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందేది ఎవరు? శాపగ్రస్తులు. మ్రాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడని లేవీకాండం చెబుతోంది. ఒక మహిమోన్వితుడు శాపగ్రస్తుని స్థానానికి తనంతట తాను దిగి రావటం, ఇది ఆయన తనను తాను తగ్గించుకోవటం. అందుకు దేవుడు ఆయనను ఎంతగా హెచ్చించాడు. అదే అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ప్రతి మోకాలు ఆయన పేరట వంగాలన్నాడు. అన్ని నామముల కంటే పైనామం ఆయనకి ఇచ్చేశాడన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత బహుమానం యేసుకు కలిగిందో. ఆయన మనకు మాదిరి అయి ఉండగా మనము లోకపరమైన అపేక్షలను విసర్జించడం నేర్చుకోవాలి. అది వేషధారణగా కాకూడదు సుమా. వ్యక్తిగతంగా మనం గివప్ విడిచిపెట్టుకునేటువంటి విషయాలు మనం దాని ద్వారా లబ్ధి పొందేటట్లుగా ఉండకూడదు. చాలా పర్యాయాలు చాలామంది తాము చేసే త్యాగాలను క్యాష్ చేసుకుంటారు. తాము చేసే నిరాహార దీక్షలను తమ పేరు ప్రతిష్టలు పెంచుట కొరకు ప్లాన్ చేస్తారు. తామిచ్చే దానాలను తమ ప్రతిష్టను పెంచేందుకు ప్లాన్ చేస్తారు. కానీ వాస్తవంగా ఒక వ్యక్తి దానం ఇచ్చేటప్పుడు దాని వెనకాల యాటిట్యూడ్ ఏమై ఉండాలి? ఆ దానం ఎవరు పొందుకుంటున్నారో వారి బెనిఫిట్ కొరకే ఉండాలి. కనుక త్యాగాలను దానాలను కూడా ప్రణాళిక ప్రకారం లబ్ధికి చేకూర్చుకునేటువంటి తత్వం శారీరక తత్వం. అటువంటి తత్వం అబ్రాములో లేదు. యుద్ధం చేసింది అబ్రాము, జయించింది అబ్రాము, వెనుకకు తెచ్చింది అబ్రాము, కానీ నూలు పోగు కూడా తీసుకొని అంటున్నాడు అబ్రాము. ఎందుకంటే ఒకటే కమిట్మెంట్, నేను దేవుని చేతే ధనవంతునవ్వాలి, ఆశీర్వదించబడాలి, హెచ్చించబడాలి. ఈ క్రెడిట్, ఈ గొప్పదనం, ఆధిక్యత మనుషులకు ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. అలాగే యేసే పరిష్కారం కూడా మేము అదే బాటలో వెళ్తున్నాం. ఇది ఏ మనిషి యొక్క దానం వల్ల, ఏ మనిషి యొక్క ఏదో ఒక రకమైన హెల్ప్ వల్ల నడిచింది అనే పేరు రాకూడదని నేను సంపూర్ణ విశ్వాస బాటకు తలొగ్గాను. ఇది దేవుని చేత కలిగిన కార్యం అనేది రుజువు అవ్వాలి. ఒక కారుపాటి శాంతిసాగర్ యొక్క కృషి అనే పదం చరిత్రలో వినబడటానికి కూడా వీలు లేని స్థితిని నేను ఆహ్వానించాను. దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తోంది అదే. ఇవి సంగతులు జరిగిన తర్వాత కొన్ని విషయాలు జరగాలి మన జీవితాల్లో. అవి మనకు పరిస్థితులు భిన్నంగా వచ్చినా సరే వాటిలో మన క్యారెక్టర్, మన ఇంటెగ్రిటీ పోగొట్టుకోకుండా, మాట తప్పకుండా మనం గనక కాపాడుకుంటే దేవుడు చెబుతున్నాడు మరి అధికమైన బహుమానం నీకు కలగబోతోందని. సోదరుడా, సోదరి, నీకొస్తున్న శ్రమలు, నీకొస్తున్న నష్టాలు, నీవు కొని తెచ్చుకుంటున్న త్యాగపూరిత అంశాలు, నీకవి బహుమానాలే తప్ప, ఆధిక్యతలే తప్ప మరొకటి కాదు. ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే ఇక్కడ
ఆ వాగ్దానమే కాదు, దేవుని వాక్యము అబ్రామునకు దర్శనమున వచ్చెను. ఇది గొప్ప ఆధిక్యత. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంది? ఆదియందు దేవుడు ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించినని యోహాను చెప్పాడు. కనుక దేవుని వాక్యము ప్రత్యక్షమగటం, ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్, శరీరధారి కాక ముందు ఫామ్ వాక్యము. ఆ వాక్యము దర్శనములో ప్రత్యక్షమై అబ్రాముతో మాట్లాడటం. యేసుక్రీస్తు యొక్క ముందస్తు ముంగుర్తు ప్రత్యక్షత అబ్రాము పొందాడు. దీనిని గురించే యేసు ప్రభువు మాట్లాడాడు. ఎక్కడ? యోహాను సువార్త 8వ అధ్యాయంలో చివరి భాగంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు, అబ్రాము నన్ను చూడాలని మిగులు ఆశించాడు, చూచి ఆనందించాడు అన్నాడు. నీకు 50 సంవత్సరాలైనా లేవే, నీవు అబ్రామును చూచావా? నీవు మాట్లాడుతోంది ఏమిటి అని ప్రశ్నించారు యూదా మత నాయకులు. దానికి ప్రభువు చెబుతున్నాడు, అబ్రహాము కంటే నేను ముందున్నవాడను, అబ్రహాము కంటే నేను ముందున్నవాడను. సోదరుడా, సోదరి, దేవుని యొద్ద ఉండి దేవుడై ఉండి నరావతారిగా ప్రత్యక్షమైన యేసుక్రీస్తు అబ్రామునకు ప్రత్యక్షమైన దైవం. బైబిల్ గ్రంథంలో ఇంకొంచెం వివరంగా మీరు అర్థం చేసుకోవాలంటే 46 పర్యాయాలు శరీరధారిగా లేదా సశరీరుడిగా ఆయన ప్రత్యక్షతలు ఉన్నాయి. ఆదికాండము 3వ అధ్యాయంలో ఏదైనా వనానికి ఒక విజబుల్ ఫామ్, కనిపించేట్లుగా, తాకేటట్లుగా, మాట్లాడుతూ డైరెక్ట్గా వచ్చిన ఒక మనిషిగా యేసుక్రీస్తు ప్రభువును మనం చూడగలుగుతాం. యెహోవా అనే నామములో ఆయన ప్రత్యక్షత. ఆదాముకు సైతం ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్టే ప్రత్యక్షత. సోదరుడా, సోదరి, అటువంటి వాక్యము అబ్రామునకు ప్రత్యక్షమై చెబుతున్నటువంటి మాట, భయపడకము, భయపడకము, నేను నీకేడం. ఈ పదం ఈ రాత్రి ఎవరికి అప్లై అవుతుంది? ప్రతి వారికి అప్లై అయిపోతుందా? భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు కేడెము అనే పదం ప్రతి ఒక్కరికి అప్లై అవుతుందా? ప్రతి మానవుడికి అప్లై అవుతుందా? విశ్వాసికి అప్లై అవుతుంది, అవిశ్వాసికి అప్లై కాదు. అవిశ్వాసి భయపడాలి, విశ్వాసి భయపడక్కర్లేదు. అవిశ్వాసి దేనికి భయపడాలో తెలుసా? పాపము వలన వచ్చు జీతమైన మరణానికి భయపడాలి. భయపడి దేవుని ఎదుకు వస్తే దేవుడు అభయాన్ని ఇస్తాడు. అప్పుడు చెబుతాడు, భయపడకు, నేను నీకేడం. ఎవరు దేవుని ఎదుకు వస్తారో, ఎవరు ఆయన ఉన్నాడని నమ్ముతారో, వారికి ఆయన అభయహస్తం. పాపములో నివసిస్తూ పాపాన్ని జుర్రుకుంటూ దేవుడు నా పక్షాన ఉన్నాడని అనుకోవటం ఎంతవరకు సమంజసం ఆలోచించండి. నువ్వు పాపాన్ని విడిచినా, నువ్వు పాపమును ఒప్పుకో, ప్రభు సన్నిధిలో విడిచిపెట్టేసాయి, కనికరం కోరు, నువ్వు చూడు, దేవుడు నీతో ఉంటాడు. అందులో మార్పు లేదు. దేవుడు చెబుతున్నాడు, అబ్రామా, నీవు భయపడకు, నేను నీకు కేడం. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడు? అబ్రాము వెళ్ళబోతున్న జర్నీ చాలా ఉంది, ఇంకా ముందుకు తను ఎదుర్కోవలసిన సవాళ్ళు చాలా ఉన్నాయి. తను ప్రయాణించాల్సిన జీవితం ఇంకా చాలా మిగిలింది. 75 సంవత్సరాలు అప్పుడు వాగ్దానం వస్తే 100వ సంవత్సరం అప్పుడు సంతానం, ఇంకో 75 ఏళ్ళు బతికాడు. అంటే ఇంకా 100 years జర్నీ ఉంది అబ్రాము ఎదుట. అబ్రాము 100 సంవత్సరాల ప్రయాణం చేయించాలి. దేవుడు చెబుతున్నాడు, అబ్రామా, భయపడకము, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను,
నీకెన్ని సంవత్సరాల వయసో నాకు తెలియదు. నీవు ఇంకా ఎంతకాలం జీవించాల్సినది దేవుని నిర్ణయం ఉన్నదో నాకు తెలియదు, నీకు కూడా తెలియదు. నీవు ఆ ప్రయాణములో భయపడక్కర్లేదు. ఇది దేవుని వాగ్దానం. నీవు యేసునందు విశ్వాసం ఉంచితే నీకు ఈ అభయం దొరుకుతుంది. భయపడకము. ప్రస్తుతం వేసే పరిష్కారం కార్యాలయంలో ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది. ఈ మాట ద్వారా నేను ఆదరించబడుతున్నాను. భయపడకు, నేను నీకు కేడెము. నిజమే, దేవుడు మన యొక్క కోట, మనము నమ్ముకొనదగిన సహాయం. 91వ సంకీర్తన కీర్తనాకారుడు రాశాడు. ఆ కీర్తనలో తానేమి రాశాడు? మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నా కోట, నా కేడెము, నేను నమ్ముకును నా దేవుడని నేను చెబుతున్నాను. వేటకాని ఊళ్ళో నుండి ఆయన నన్ను విడిపిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షిస్తాడు. అవునండి, గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్. దేవుడే మనకు కోట, మన కేడెం. మనము ఆయన యందు భద్రంగా ఉండవచ్చును. ఈ రాత్రికాలం నీ పరిస్థితులు ఏమై ఉన్నాయో, నీవు ఎటువంటి శ్రమలో ఉన్నావు, నీ మనసు ఎటువంటి ఆందోళనలో ఉన్నదో, నా మనసు ఎటువంటి ఆందోళనలో ఉన్నదో దేవునికి తెలుసు. మన హృదయములో ఉన్నటువంటి కన్నీరు తొడవగలిగినటువంటి శక్తి, మన భవిష్యత్తులో అపవాది యొక్క కుట్ర భగ్నం చేయగలిగినటువంటి బలం ఎవరికి ఉంది? దేవునికే ఉంది. అందుకే మనం దేవునికి అప్పగించుకొని నిర్భయంగా జీవించవచ్చు. ఈ రాత్రికాలం నేను తెలియచేస్తున్న మాట ఏమిటంటే, దేవుడు నీ పక్షంగా ఈ మాటలు చెబుతున్నప్పుడు నీవు భయపడకు, నీ కేడెము నేను, నీ బహుమానం అధికమవుతుంది. దేవుడు తోడుండగా ఆనందించడం నేర్చుకుందాం. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినా ఏమి, నేను సంతానము లేనివాడనైపోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికి కర్త అగును గదా. చూడండి, అబ్రహాం అంటున్న మాటలు. ఫిజికల్గా ఎన్ని పొజిషన్స్ నువ్వు నాకు ఇస్తే ఏంటి ప్రభువా, ఎంత ఆస్తి ఇస్తే నాకేంటి? వాస్తవంగా నీ బహుమానము అధికమగును అన్న పదాన్ని అబ్రాము ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అర్థం చేసుకున్నట్లుగా అనిపిస్తోంది నాకు ఇక్కడ. లేకపోతే ఇలా జవాబు చెప్పడం, నువ్వు నాకు ఎంత ఇస్తే ఏంటి, దేవుడిచ్చే డబ్బును గురించి మాట్లాడుతున్నాడు. దాన్ని అనుభవించడానికి నాకు సంతానం లేదు కదా అంటున్నాడు. వాస్తవంగా దేవుడిచ్చే బహుమానం ఏమిటి? బైబిల్ గ్రంథం ఏం చెబుతోంది? 127వ సంకీర్తనలో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. సంతానాన్ని, విస్తారమైనటువంటి సంతానాన్ని ఇస్తారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాదు, అబ్రాహామును పిలిచినప్పుడు దేవుడు చెప్పిన మాటలు ఉన్నాయి చూశారు. నీ ద్వారా, నీ సంతానం ద్వారా ప్రపంచంలో అన్ని జాతులను ఆశీర్వదిస్తాడే. అది గొప్ప బహుమానం కదా. దాని విషయంలో అబ్రహాము అసంతృప్తితో ఉన్నాడు. నాకు సంతానం లేదు కదా, నువ్వు ఇచ్చిందంతా ఎవరిదవుతుంది, ఎవరు అనుభవిస్తారు? నీవు నాకు సంతానము ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగును అని చెప్పాను. అబ్రహాము గారు దేవునికి టీచ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది ఇక్కడ. దేవా, నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక. చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. సంతానము దేవుడిచ్చేది అనేది ఇక్కడ అబ్రహాం గారు చెబుతున్నాడు. బైబిల్ కూడా చెప్పింది గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని. కనుక ఈ సంతానం నువ్వేమలేదు కనుక ప్రభువా, నా పరివారంలో ఒకడు వారసుడు అవుతాడు. దమస్కు ఎలియాజరు తప్ప ఇంకెవరున్నారు నాకు? ఒక యజమానుడు సంతానం లేకుండా చనిపోతే గనుక అతని ఆస్తి అంతా ఒక ట్రస్ట్గా చేయబడి ప్రధాన దాసుని క్రిందకి వెళ్ళిపోతుంది. అతడు తన యజమానుని పేరిట ఆస్తిని అతని ఆశయాల కొరకు ఖర్చు పెడుతుంటాడు. ఇది వాస్తవంగా సంతానం లేని వారి విషయంలో చరిత్రలో జరిగినటువంటి అంశం. అబ్రాహాం అదే చెబుతున్నాడు, అయ్యా నాకు దమస్కు ఎలియాజరు ఉన్నాడు, ఇంకా అంతకు తప్ప ఎవరు లేరు, అతడే కదా దీనికి వారసుడయ్యేది అని చెబుతున్నాడు.
అప్పుడు యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీ వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగును అని చెప్పాను. నీ గర్భవాసమున పుడుతున్నవాడు ఇస్సాకును గురించి మాట్లాడుతున్నాడు. నీ గర్భాన ఉదయించబోతున్నవాడు వాగ్దాన పుత్రుడు, అతడే నీకు వారసుడు అవుతాడు. ఎలియాజరు నీకు వారసుడు కాడని చెప్పాడు. బైబిల్ గ్రంథంలో ఎలియాజరు క్యారెక్టరు 24వ అధ్యాయంకి వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. అక్కడ నేను ఎక్కువగా వివరణ ఇస్తాను. దమస్కు ఎలియాజరు తన యొక్క యజమానునికి సంతానం కావాలనే కోరుకున్నాడు. అతని వంశం అభివృద్ధి చెందాలని కోరుకున్నాడు. ఎక్కడ అబ్రాహాము యొక్క సంతానానికి ఆటంకం కలిగించే ప్రయత్నం అతను చేయలేదు. అతడు ప్రార్థనాపరుడు. అటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తినే అబ్రాహాము తన వారసుడిగా దేవుని ఎదుట మాట్లాడుతున్నాడు. అయితే ప్రభువు చెప్పిన మాట ఏమిటంటే, నీ సంతానం ఇతడు కాదు, నీ వారసుడు ఇతడు కాదు, నీకు నీ గర్భాన సంతానం ఉద్భవించబోతోందని చెప్పాడు. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చాడు. అబ్రాహామును వెలుపటికి తీసుకొచ్చాడు. అది రాత్రి కాలం. ఆకాశం వైపు చూడు, తేరు చూచి నక్షత్రాలను లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగ అవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా దేవుడు ఎంచెను. నమ్మకం, విశ్వాసం, అదే నీతి. దేవుడు నీ యందు నీతిగా ఎంచేది నీ విశ్వాసం. ఆ విశ్వాసము దేవుని పైన, క్రీస్తుని బట్టి. దేవుడు చెబుతోంది ఏమిటంటే, ఇక్కడ నీ సంతానం పుడతారు, నీ గర్భవాసాన్ని వస్తాడు, ఆకాశ నక్షత్రాలు చూడును, వీలైతే నీకు లెక్కించన్నాడు. ఈ టెలిస్కోప్స్ డెవలప్ అయిన తర్వాత, హబుల్ టెలిస్కోప్, ఇతర ఇంకా అడ్వాన్స్డ్ టెలిస్కోప్స్ డెవలప్ అయిన తర్వాత పాలపుంతలను ఐడెంటిఫై చేశారు. కాలం మారుతున్న కొలది వాటిలో ఉన్న నక్షత్రాల సంఖ్య లక్షలాది, కోట్లాది నక్షత్రాలు ఇప్పుడు మనం చూస్తున్న విశ్వం లాంటి అనేక కోట్ల విశ్వాలు, సూర్యుని కంటే కొన్ని కోట్ల రెట్ల శక్తి కలిగిన, బలం కలిగిన పెద్దవైనటువంటి నక్షత్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయని కనిపెడుతున్నారు. కనుక వీటిని లెక్క పెట్టడం ఎవరికి సాధ్యం? కంటికి కనపడినవి లెక్కేస్తే ఒక 3000 వరకు లెక్కెట్టచ్చు. కానీ వాస్తవంగా మన కంటికి కనపడనటువంటివి ఎన్ని వేల కోట్ల నక్షత్రాలు. నీ సంతానం అలా అవుతుంది. నీకు వీలైతే, నీకు చేతనైతే లెక్క పెట్టుకోమన్నాడు. దేవుడు ఇచ్చే అభివృద్ధి విస్తారంగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. 20 లక్షల ప్రజలు, అందులో 6 లక్షల పురుషులు కాల్బలం. ఆ 20 లక్షల ప్రజల్లో ఎంత ఆహారం కావాలి, ఎంత మాంసం కావాలి వాళ్ళకి. దేవుడు అది క్షణాన చేశాడు ఆ పని. అది ఆయనకి సాధ్యం అండి. అంత ఉన్నతమైనటువంటి దేవుడు, అంత శక్తివంతుడైనటువంటి దేవుడిని మనం కనుగొండి ఆయనను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆయన చెప్పేటువంటి నేరేషన్స్ ఉన్నాయే, అవి అద్భుతమైనవి. వెలుపటికి తీసుకొచ్చి గుడారంలో నుంచి అతన్ని ఆకాశం వైపు చూచి, నువ్వు నక్షత్రాలు లెక్కబెట్టయ్యా అంటున్నాడు. ఎన్ని నక్షత్రాలు లెక్కెడతాడు? అలా అవుతారు నీ సంతానం. అప్పటికీ సంతానం ఉన్నారా? ఒక్క కుమారుడుగా లేడు. అటువంటప్పుడు అబ్రాహాము దేవుని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈ రాత్రి మనం దేవుని నమ్మితే అది మనకు నీతి అవుతుంది. దేవుని యందలి నీ విశ్వాసం ఉన్నతమైన కార్యాలు నీ వశం చేస్తుంది. ప్రార్థించుకోండి. ప్రభువా, నీ యందు నాకు నమ్మిక ఉంచండి, దయచేయండి, అపనమ్మిక రాకుండా సహాయం చేయండి. నిన్ను నేను అర్థం చేసుకోవటానికి, నిన్ను నేను అనుభవించటానికి, నీతో నేను గడపటానికి, నివసించటానికి నా జీవితాన్ని కనికరించండి అని మనం ప్రార్థిస్తే దేవుడు అత్యంత కనికరము, కృప కలిగిన దేవుడు. మన వ్యక్తిగత జీవితాల్లో ఆయనను చేర్చుకున్నప్పుడు అది మనకు క్షేమం. ఆయనతో సహవాసం మనకు ఆశీర్వాదం.
ఆయనతో సహవాసం నీతియుక్తమైన వెలుగు జీవితాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ఈ రాత్రి కాలం ఇక్కడ నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. 7వ వచనం నుండి రేపటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రి కాలపు ఎపిసోడ్కు సహకారం ఇస్తున్న కుటుంబం, మా సహోదరుడు కీర్తిశేషుడు కారుపాటి సుధాకర్ గారి జన్మదినం యొక్క జ్ఞాపకార్థం మా తల్లిదండ్రులు కారుపాటి జెరమియా స్వామిదాసు గారు, ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్, మరియు శ్రీమతి ఎర్రగుంట సరోజిని గారు కుటుంబ సభ్యులు సహకారం ఇస్తున్నారు. మా కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించండి. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వాక్య ధ్యానమును ఆది కాండము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి వాక్యం విన్న బిడ్డలను ఆదరించండి. వాక్యం చెబుతుండగా మీరు మాకు ఇచ్చిన ఆదరణ కొరకు మీకు స్తోత్రం. మీరు భయం లేదు అని ప్రకటించగా, మీరు కేడెము అని ప్రకటించగా అబ్రహాము జీవితం ఎంతో ఆశీర్వదించబడింది. అలాగే ఈ రాత్రి మా ప్రియులు, మా ప్రేక్షకులు దీవించబడుటకు సహాయం చేయండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చినటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. రేపటి నుండి మాసాంతం వరకు అనుదినము ఎపిసోడ్ పంపండి ప్రభువా. అలాగే పరిష్కారం ఆఫీసులో ఉన్న ఆర్థిక ఇబ్బందులు మీరు తొలగించండి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని మీరు చెప్పారు. దాన్ని నమ్ముతున్నాం. మీ కృపా సహాయాన్ని కోరుతున్నాం. మా ప్రేక్షకులపై మీ దయను అనుగ్రహించండి. యేసు ప్రభు ద్వారా అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక.